యేసు తప్ప మాకెవరు కనబడలేదని అలాంటి జీవితంలో మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి. మీరు కనబడండి, మీరు మహింపరచబడండి, మీరు గణపరచబడండి. నాయనా నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనములు స్తోత్రాలు. రావలసిన వారిని సకాలంలో నడిపించి సమస్తమైన ఆధిపత్యం కిందికి, అధికారం కిందికి, మీ శిరసత్వం కిందికి, దేవా మీ యొక్క కేంద్రం కిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తుంటున్నాం. నా మటుకు నేను, మా మటుకు మేము నిష్ప్రయోజకమైన దాసులము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనబరాని అంధకార శక్తులను దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి మహిమను పొందుతూ రమ్మని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునికే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు కలుగునుగా కని ప్రార్థిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగునుగాక అనే పాట పాడుకుందాం. 175 పాట సంఖ్య 175 పాడుకుందాం. ఒక పాట పుస్తకంలో 173. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా,
ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘన మా కొరకు చితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీయు మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలము. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 65. వచనం మార్చి వచనం పాడుకుందాము.
9వ వచనము 10వ వచనం 11 12 మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొదటి వచనము 3వ వచనము 5వ వచనము 7వ వచనము 9 నుంచి కంటిన్యూగా పాడదాం. పాట సంఖ్య 65. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును, పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము
నీయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే సీయోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లలానా శేర్వదించెయు అలపరచెని గుమ్మము పిల్లలానా శేర్వదించెయు అలపరచెని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోంచును మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
ఈ మధ్యాహ్న కాల సమయంలో బర్త్డే సందర్భంగా దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. చదవండి. నేను దప్పికి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. 128వ కీర్తన 3వ వచనం. 128వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 128వ కీర్తన 3వ వచనం చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన కృపగలిగిన మా దేవా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనములు, స్తోత్రాలు. తిరిగి మా దేవా, షారోన్ చిన్న బిడ్డ బర్త్డే సందర్భంగా మేము చేరువచ్చి ఉంటున్నాం. ప్రభు, నాతో మాతో మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపించండి. చదివిన లేఖన భాగములలో నుండి ప్రభా, నీ పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడుతురండి. మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తున్నాం దేవా. మీ కలవరి యొక్క శిలువ రక్త ప్రోక్షణతో మీరు కడిగి శుద్ధి చేయండి. నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపండి. అలాగే మా దేవా, బిడ్డను ఏ విధంగా రానున్న దినాల్లో నీ కొరకై పెంచాలనో, అలాగే మా బిడ్డలను ఏ విధంగా మీ కొరకై పెంచాలనో, వర్తమాన భూత భవిష్యత్ కాలమును గూర్చి దేవుని గ్రంథములో రాయించిన నీ మాటలను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరే మాట్లాడుతురమ్మని, మీ నామమునకు మహిమను పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక తల్లిదండ్రులకు దాదాపు 6 మంది పిల్లలు పుట్టినారంట. 6 మంది పిల్లలు పుడితే 6 మంది పిల్లలకు ఏం పేర్లు పెట్టాలని అంటే అప్పుడు అర్థమైంది. ఒకరికి సోమవారం, ఒకరికి మంగళవారం, ఒకరికి బుధవారము, ఇలాంటి పేర్లు పెడుతూ వచ్చినట్టు ఒక కవి ఒక కవిత్వంలో రాస్తూ వచ్చినాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు పేరు పెట్టే కార్యక్రమము కాకపోయినప్పటికీ బ్రదరు ప్రభాకర్ గారికి, కవితమ్మకు ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డ షారోన్ బర్త్డే సందర్భంగా మనము చేరువచ్చి ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనము అక్కడ ఒక వచనం చదువుతూ వచ్చినాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 4వ వచనంలో 2వ లైన్లో, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. మనకు పుట్టిన బిడ్డలు ఏం చేయబడాలో చెప్పండి? ఆశీర్వదించబడాల. వారు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? కాళ్ళు పాకమ్మా, దైవ సన్నిధిలో ఉండం.
దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతో భయభక్తులతో మనం ఉండాల. చాలామంది దేవుని మందిరంలో కాలు మీద కాలు వేసుకుంటారు, కాళ్ళు ఊపుతూ ఉంటారు, కూర్చుండే క్రమం లేకుండా ఉంటారు. ఇది పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి. సపోజు ఇక్కడ ఒక కలెక్టర్ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, మీరు అట్లే కూర్చుంటారు, నేను కూర్చొని ఉంటా. వాళ్ళ దగ్గర మనం కాళ్ళు ఊపుతామా? కాళ్ళ మీద కాలు వేసుకుంటామా? చెప్పరే. ఎంతో మన భయభక్తులతో ఉంటాం. సో మనకు పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలా అంటే, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను ఆశీర్వాదమనే కోరుకుంటారు కదా. ఒకవేళ కొత్తగా పెళ్ళి అయింది అనుకోండి, పెద్దవారు వయసున్న వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి, అయ్యగారు అమ్మగారు లేదంటే వాళ్ళకి నానమ్మ అమ్మమ్మో లేదంటే ఇంకా పెద్దగా మంచిగా ఉండే వాళ్ళను మీ చేతులు మా మీద పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అంటారు కదా. అలాగనే మనకు పుట్టిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాలా. సో మనం కూడా ఆశీర్వదింపబడాలా అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు ఉన్నాయి. దేవుడు ఆదిలోనే మనలను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడి మాట చెప్పాడు. ఆది కాండం మనకందరికీ తెలుసు. చూడండి, మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చేసినాడంట వారిని? చెప్పండి. ఏం పలకడం లేదే. కవిత, నువ్వన్న పలుకుమ్మా. వాళ్ళకి బిడ్డ కాదు కదా, నీ బిడ్డ కాబట్టి నీ బిడ్డకి ఆశీర్వాదం కావాలా. నీ బిడ్డ దేవుడు ఆశీర్వాదం నీకు కావాలి కాబట్టి నువ్వన్న పలుకు. కాబట్టి దేవుడు వారిని ఏం చేసినాడంట? ఆశీర్వదించినాడు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఆశీర్వదించాలా అని దేవుని ఉద్దేశం. ఆశీర్వదించబడాలంటే ఒట్టిగానే వస్తాయి ఆశీర్వాదములు. బైబిల్లో కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, బైబిల్లో కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, బైబిల్లో కొన్ని కట్టడలను ఇచ్చాడు. ఎప్పుడైతే మన జీవితంలో వీటిని పాటించగలుగుతామో మనము ఆశీర్వదింపబడతాం, మన పిల్లలు ఆశీర్వదింపబడతారు. బైబిల్ గ్రంథంలో రాస్తూ వచ్చినాడు. 115వ కీర్తన చూడండి, 14వ వచనమా 15వ వచనం అనుకుంటా. 115వ కీర్తనలో 13వ వచనం. 115:13. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తుల గల వారిని యెహోవా ఆశీర్వదించును. మనము మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఇక్కడ ఒక కండిషన్. ఏంటి కండిషన్? యెహోవా యందు మనం ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడు వారు పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, పిల్లలనైనా సరే, పెద్దవారినైనా సరే ఆయన ఆశీర్వదిస్తాడనేది దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. అయితే మనము దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటామో అంత ఆశీర్వాదములు మన మీదికి దేవుడిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో, ఈ నా మాటలు విని వాటి చొప్పున మీరు చేసి నడిచిన ఎడలా ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును అని రాయబడుతూ వచ్చింది. 1వ వచనం నుండి 15వ వచనం వరకు. అలాగున ఈ ఉదయ కాలంలో ఈ చిన్న బిడ్డను దేవుడు ఆశీర్వదించాలంటే, ఇక్కడ చేరువచ్చిన మనలను కూడా ఆశీర్వదించాలంటే ఒకే ఒక కండిషన్ ఏంటంటే, నా మాట వినండి అంటున్నాడు దేవుడు. చూడండి, ఆయన మాట వినేది కష్టమా సులభమా? చాలా సులభమే. బైబిల్లో రాస్తాడు, నా ఆజ్ఞలు భారమైనటివి కావు అంటాడు. సరే, ఏంటి ఆయన మాట వినడం అంటే? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా అనేది ఆయన మాట. నేటి దినాల్లో దేవుని యందు భక్తి ఉంది మనకు,
భయం లేదు. నేను ఈ మాట మాట్లాడుతున్నా, మాట్లాడొచ్చునా లేదా, భయం లేకుండా మాట్లాడతాం. నేను ఇది ఆలోచిస్తున్నా, ఇది చెడుదే ఉండొచ్చు, ఆలోచిస్తున్నా భయం లేకుండా ఆలోచిస్తాం. ఒక పని చేస్తాం, ఇది చెడుదే, ఇది చేయకూడదు, భయం లేకుండా చేస్తా వస్తాం. భక్తి ఉంది కాదనట్లా, దానితో కూడా భయం ఉండాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి జీవితంలో దైవ భయం ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాయబడింది, భయము నుండి పాపము చేయకుడి అంటాడు. కాబట్టి మనలో దైవ భయం ఉన్నప్పుడు మనము పాపము చేయలేం. బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రతి ఒక్కరూ ఆయా బర్త్డే సందర్భంగా పేర్లు పెట్టేటప్పుడు 127వ కీర్తన, 128వ కీర్తన ఖచ్చితంగా వారు చదువుతారు. సరే, ఈరోజు మనము 128వ కీర్తనలోకి వచ్చి 3వ వచనం చూద్దాం. రండి, 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఇలాగున మన పిల్లలు, మనము దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలి అంటే ఇక్కడ కూడా ఒక కండిషన్. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇక్కడ కూడా ఒక కండిషన్, యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి. చాలామంది పిల్లలకు భయభక్తులు అనేది ఉండదు. పెద్దవారు వచ్చినప్పుడు వారు ఎలాగున్నా భయముతోనూ భక్తితోనూ ఉండాలనో వారికి ఉండదు. వారికి ఉండడము లేదు అంటే వారి తల్లిదండ్రులకు లేదు అని అర్థం. వారి తల్లిదండ్రులకు ఉంది అంటే ఎవరికి నేర్పిస్తారు? పిల్లలకు నేర్పిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. వారి తల్లిదండ్రులకు ఉందంటే పిల్లలు కూడా నేర్పిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆశీర్వదింపబడాలంటే, దీవించబడాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. కాబట్టి ఇలాగున భర్త, భార్య, పిల్లలు వారు ఫలించాలా అంటే ఇక్కడ ఒక సంగతిని రాస్తా ఉంటున్నాడు. ద్రాక్షావళి వలె అని అంటాడు. ఈ ద్రాక్షావళి అనేది బైబిల్ గ్రంథంలో వేటికి చూపించబడుతుంది అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిది, ద్రాక్షావళి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. చదవండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. త్వరగా నాకు అందించండి. చాలు. ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉంటున్నాడు. రెండవది, ఈ ద్రాక్షావల్లి దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యము. చదవండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ఎవరు తీసినా చదువునైనా. చాలు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎవరంటే ద్రాక్షావల్లికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటిది ద్రాక్షావల్లి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. రెండవది, ద్రాక్షావల్లి అనేది ఇశ్రాయేలీయులకు సాదృశ్యము.
నీవు నేను కూడా ద్రాక్షావల్లికి సాదృశ్యమైన వారం, దేవుని ప్రజలం. ఎలాగునంటే ఒకప్పుడు మనము ఇశ్రాయేలీలతో సహా పౌరులము కాదు. అయితే దేవుడు నిన్ను నన్ను ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేశాడు. కాబట్టి దేవుని పిల్లలు ద్రాక్షావల్లికి గుర్తుగా ఉంటున్నారు. ఇప్పుడు నాలుగవది మనం చూడగలుగుతూ వచ్చినట్లయితే ఈ యొక్క ద్రాక్షవల్లి అనేది ఆనందమునకు సంతోషమునకు గుర్తు. బాగా గుర్తుపెట్టుకుందాం. ద్రాక్షవల్లి అనేది ఆనందమునకు సంతోషమునకు గుర్తు. చదవండి 104వ కీర్తన 15వ వచనం. త్వరగా 104:15. ఆ ఆ ఆ ఆ ఆ ద్రాక్షవల్లి ద్వారా ఏమొస్తుంది? మానవునికి ఆనందమును వస్తుంది, మంచి సౌందర్యమును వస్తూ ఉంది, మంచి ఆరోగ్యమును వస్తూ ఉంది. అందుకే బ్లడ్ తక్కువ ఉంటే డాక్టర్లు ఏం చెప్తారు చెప్పండి? నల్ల ద్రాక్షని ఏం చేయాలంట? ఉడకబెట్టుకోను, లేదంటే ఎట్లా నీకు హిమ్మతి అయితే అట్లా తీసుకోమని చెప్తారు. ద్రాక్షవల్లి అనేది నాలుగవది మనుష్యునికి సంతోషమనిస్తుంది, మనుష్యునికి సౌందర్యమనిస్తుంది, మనుష్యునికి ఆరోగ్యమనిస్తుంది. కాబట్టి నీవు, నీ భార్య, నీ పిల్లలు ద్రాక్షవల్లి వలె ఉండాలా అనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఆ ద్రాక్ష రసమును లేదా ఆ ద్రాక్ష రసమును తాగమంటాడు. చూడండి దేవుని యొక్క వాక్యములు 1 తిమోతికి రాసిన పత్రిక 5:23. అంటే ఈ ద్రాక్ష రసము తీసుకోవడం ద్వారా ఆరోగ్యమును అనే మాట మనం చూస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5:23. నీ కడుపు జబ్బు నిమిత్తమును, తరచుగా వచ్చే బలహీనతలను ద్రాక్ష రసమును కొంచెంగా ఎక్కువ పుచ్చుకుంటే మళ్ళీ కైఫ్ అవుతుంది. ఎక్కువ కూడా తాగకూడదు, అర్థమైందా? అందుకే మనము ఆదివారం రోజు మందిరంలో కూడా చిన్న చుక్క తీసుకోండి అని చెప్తా ఉంటాం. సో 5వది ద్రాక్షవల్లి మనుష్యునికి ఏమిస్తుంది? ఆరోగ్యమునిస్తుంది. నీ బలహీనతలలో నీకు బలమునిస్తుంది, నీ అనారోగ్య పరిస్థితులలో ఆరోగ్యమునిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి తర్వాత 6వదిగా ద్రాక్షవల్లి కుటుంబానికి గుర్తు. అదే మనం చదువుకున్నాం కదా 128వ కీర్తన 3వ వచనం. అక్కడ అంటాడు, అదే నీవు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ద్రాక్షవల్లికి గుర్తు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలు, నీవు నేను ఆయన ద్రాక్షవల్లికి గుర్తు. ఆ యొక్క ద్రాక్ష అనేది మంచి సంతోషమును, ఆనందమును మనుషుని జీవితంలోకి తీసుకొని వచ్చేదిగా ఉంది. తర్వాత ద్రాక్షవల్లి ఆరోగ్యమును కలిగించేదిగా ఉంది. ద్రాక్షవల్లి కుటుంబానికి గుర్తుగా ఉంది. ఈనాడు మన జీవితంలో అలాగన ఉండాలంటే ఆయన చెప్పి మనం చదివాం కదా, యోహాను రాసిన సువార్త 15:1 మరోసారి చదవండి. యోహాను 15 అధ్యాయం 1 వచనం మరోసారి చదవండి. నేను నిజమైన చదవండి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆయనలో నిజమైన ద్రాక్షవల్లి వల్లగా మనం ఉండాలా. దైవజనుడు భక్సింగంగులకి ఇచ్చిన వాగ్దానం యోహాను రాసిన సువార్త 15:16లో ఆ సాక్ష్యపు యొక్క బుక్లో కూడా రాస్తూ వచ్చినారు. చదవండి యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, అడుగుదురు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తినే. దైవజనుడు భక్సింగ్ అంకుల్ను ఆయన లోకములో నుండి
పాపంలో నుండి, ఆ యొక్క చిక్కు మతస్థునిలో నుండి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులలో నుండి దైవజనుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనను ఫలింపజేశాడు. ఆయన ద్వారా అనేకము ఫలించబడుతూ వచ్చినాయి. అలాగనే ప్రభాకర్, కవిత, దేవుడు మిమ్మల్ని ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎందుకు ఏర్పరచుకున్నావు, మమ్మల్ని అందరినీ ఎందుకు జతపరిచినావు ప్రభా అనేది మీలో ఉండాలా. ఎందుకనేది ఇక్కడే ఉంది. ఏమంటే మీరు ఫలించుటకు. సో భౌతికంగా దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు, ఒక ఫలమునిచ్చాడు, మంచిదే. అయితే బైబిల్ గ్రంథంలో భౌతికముగాను ఆత్మీయముగాను ఫలించే యొక్క స్థితిలోకి మనము రావాలా. అట్లు మన బిడ్డలు ఫలించే స్థితికి రా. నేటి దినాల్లో ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, అంతేనా? కరెక్టేనా? మా అమ్మకు డజన్ అట్టుపనులాగా 12 మంది మేము. ఆ దినాల్లో వారు ఎట్ట సాకారో ఏమో ఒకసారి ఆలోచించుకుంటే, ఇద్దరు పుట్టినోళ్ళని మేము సాకాలంటేనే మా వల్ల కావడంలే. ఇప్పుడు అంతా వెరైటీ అయిపోయింది. ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు అట్లా చెప్పలే. చాలామంది ఒకరితో ఇద్దరితో సేవకురాలు ఉన్నది ఇన్నే చెప్పిన, మా అమ్మకు 12 మంది అయితే కనీసం మనం 6 మంది అన్నా కనాలన్నా. 6 మంది కనాలంటే వీడు పుట్టిన తర్వాత ఇద్దరు చచ్చిపోయినారు. ఇద్దరు చచ్చిపోయినాక లాస్ట్ ఆ పాప దేవుడు ఇచ్చాడు. ఆమెకు గుండెకు హార్ట్ 2 రంధ్రాలు ఉన్నాయన్నమాట గుండెకు. తర్వాత దేవుని కృప వలన కేర్ హాస్పిటల్లో ఓపెన్ సర్జరీ ద్వారా దేవుడు అద్భుతంగా బతికించాడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనలను ఫలించాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ వస్తే, ఇట్లు మన జీవితంలో ఫలించాలంటే ఏమి చేయాలా? కొద్దిగా త్వరగా మనం ముగించుకుందాం. ఫలించాలంటే ఏం చేయాలా? భర్తగా కానీ, భార్యగా కానీ, మనకిచ్చిన పిల్లలు కానీ, కుటుంబ రీతిగా ఈ కుటుంబము ఫలించాలంటే దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం త్వర చదవండి. 7:4 మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు చాలు. ఎవరి కొరకు ఫలములు ఫలించాలంట? దేవుని కొరకు. ఇప్పుడు ఈ బిడ్డలను ఎవరిచ్చారంటే మనం ఏం చెప్తాం? దేవుడిచ్చాడు. బైబిల్ చెప్తున్న మాట, దేవుడిని సేవకునికి దయచేయబడిన పిల్లలు అని మనం చూస్తాం. కాబట్టి ఈ బిడ్డలను ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. ఈ బిడ్డలను ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలా. మళ్ళీ మనం ఎవరి కొరకు పెంచుతున్నాం? చాలామంది ఆశ ఏముంటుందంటే, నాయన నీ మీద నేను ఇన్ని ఆశలు పెట్టుకున్నా, నువ్వేం చేయాలా? డాక్టర్ కావాలా, లేకుంటే నువ్వు డాక్టర్ అమ్మ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, నువ్వు టీచర్ కావాలా, ఇవి కావాలా, అవి కావాలని మంచి భౌతికంగా ఉండే ఈ యొక్క వాటిని బట్టి నువ్వు ఆశ కలిగి ఉంటావు. నువ్వు నాకు సేవకుని కావాలని కోరుకుంటావా? సేవకుని కావాలని ఏం కవితమ్మా? ప్రథమ ఫలం ఎవరిదంట? దేవుంది. ఈ ప్రతి దానిలో దేవుంది. మనం దేవుని కొరకు సమర్పించుకోవాలా. దేవుని కొరకు ఆ బిడ్డ ఫలించాలా. దేవుని కొరకు ఆ బిడ్డని పెంచాలా. నేటి దినాల్లో చాలామంది ఉద్యోగాల కొరకు ఇట్లా చదవాలా, ఇట్లా పాస్ కావాలా, ఇది రావాలా, ఇది చేయాలా, మంచిదే, నేను దాన్ని కాదనట్లా. దేవుడు నీకు 2 కానీ 3 కానీ 4 కానీ ఇచ్చినప్పుడు దేవుని కొరకు ఒకరిని ఇస్తావా? దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని కొరకు మన బిడ్డలు మనము ఫలించేవారముగా ఉండాలా. కాబట్టి ఫలించేవారముగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలా. మన హృదయమును దేవునికి ఇవ్వాలా. చాలామంది హృదయాలు దేవునికి ఇవ్వరు. ఇక్కడ కూర్చున్నవారు
క్రైస్తవులముగా ఉండవచ్చు, క్రైస్తవ పేరు కలిగి ఉండవచ్చు, హిందువులముగా ఉండవచ్చు, ఇంకెవరమైనా కావచ్చు, అబ్బబ్బ తరములో బైబిల్ కలిగి ఉండవచ్చు, గుడి కలిగి ఉండవచ్చు, బడి కలిగి ఉండవచ్చు, బైబిల్ కలిగి ఉండవచ్చు. హృదయంలో యేసుక్రీస్తు ప్రభుని వారిని మనము కలిగి ఉండాలా. ఎవరి హృదయములోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు, ఎవరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు, వారు దేవుని కొరకై ఫలించేవారుగా ఉంటారు. చాలామంది క్రైస్తవ పేర్లు కలిగి ఉంటారు కానీ క్రైస్తవుని హృదయంలో కలిగి ఉండరు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు ఫలించే వారముగా ఉండాలని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో చూడగలుగుతుంటున్నాము. దేవుని కొరకు ఫలించాలంటే ముందు ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయములోకి రావాలా. యేసుక్రీస్తు ప్రభు ఈ చిన్న బిడ్డ బర్త్డే సందర్భముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా అంటాడు. అందుకే మనం చెప్తున్నది, ద్రాక్షవల్లి తీగలో అంటుగట్టుబడి ఉంటేనే కానీ అది ఫలించదు. నీవు యేసు ప్రభు నీలో ఉండాలా, నీలో యేసు ప్రభు ఉండాలా, యేసు ప్రభు నీతో ఉండాలా, నీవు యేసు ప్రభుతో ఉండాలా. ఈ ఉదయకాలంలో యేసు ప్రభును ఎవరైతే కలిగి ఉంటారో వారు యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకై ఫలించేవారుగా ఉంటారు. ఇలాగన మనము ఈ 128వ కీర్తనలో ఈ సంగతిని చూడగలుగుతున్నాం. అనేకులు చాలామంది యేసుక్రీస్తు ప్రభును హృదయంలో చేర్చుకోరు, యేసు ప్రభును హృదయంలో కలిగి ఉండరు. యేసు ప్రభా, నేను పాపిని, నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నేను క్రైస్తవుడినే, కానీ నా హృదయంలో నువ్వు లేవు. క్రైస్తవుడు అంటే అర్థమైంది చెప్పండి? యేసుక్రీస్తును కలిగిన వాడే. ఎవరి హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగిన వాడిగా ఉంటున్నారో వారే క్రైస్తవులు. బైబిల్లో ఉండే పేరు కలిగిన వాడు క్రైస్తవుడు కాదు. ఏదో ఆదివారం ఒకరోజు, క్రిస్మస్కి ఒకరోజు, ఈస్టర్ గుడ్ ఫ్రైడేకి ఒకరోజు, జనవరికి ఒకరోజు వెళ్ళేవాడు క్రైస్తవుడు కాదు. ఈనాడు మన జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుందాం దేవుని బిడ్డలారా. దేవుడు నిన్నును, నీ కుటుంబమును, నీ పిల్లలను ఆయన ఆశీర్వదించాలని, లేకపోతే ఫలింపచేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని కొరకు ఫలించే వారముగా ఉండాలా. ఇది ఎంతైనా అవసరం. అందుకే ఫలములను గురించి మన అందరికీ తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 6వ అధ్యాయము, 5వ అధ్యాయమా, అక్కడ ఏముంది? 5:21, 22 ఏముంది? ఆత్మ ఫలం ఏమనగా అంటాడు, ఆత్మ ఫలం ఏమగా అంటాడు. ఆత్మ ఫలం అంటే అక్కడ 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 3 ముళ్ళ 9 విభాగించు. 3 3 3 3 + 3 + 3 = ఏందనేది చూస్తాం. మొదటి 3 ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం వ్యక్తిగతంగా ఫలించాలా, వ్యక్తిలో ఉండాలా. దైవికమైన ప్రేమ మన జీవితంలో ఉండాలా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య దైవికమైన ప్రేమ ఉండాలా. కుటుంబంలో తల్లిదండ్రుల పిల్లల మధ్య దైవికమైన ప్రేమ ఉండాలా. ప్రేమ అయిపోతానే సంతోషం. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? సంతోషం ఉంటుంది. కుటుంబములలో సంతోషం ఉండాలా. భార్యాభర్తలలో, పిల్లలలో సంతోషం ఉండాలా. 3వది సమాధానం. ఈ 3 వ్యక్తిగతంగా. కాబట్టి భార్యాభర్తలు సమాధానము ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులు సమాధానముగా ఉండాలా. మొదటి భాగం ప్రేమ, సంతోషం, సమాధానం వ్యక్తిగతంగా భర్తలోను, భార్యలోను, పిల్లలలోను, కుటుంబములోని ఇది ఉన్నప్పుడు ఆ కుటుంబమే పరలోకం. ఆ 3 వ్యక్తిగతంగా ఫలించాలా. ఇంకా 3 ఉన్నాయి. ఏంటి? దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం. దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం ఇతరులలో ఉండాలా ఫలించేది. ఇతరుల విషయంలో దీర్ఘశాంతం ఉండాలా, ఇతరుల విషయంలో దయాలత్వమును ఉండాలా, ఇతరుల విషయంలో మంచితనం ఉండాలా. ఇతరులలో ఫలించాలా మనము.
వారి ఎడల మనం ఆయా సందర్భంలో దీర్ఘశాంతం వహించాలా. ఇవి 3 ఇతరుల ఎడల మనం ఫలించే వారముగా ఉండాలా. ఇంకా 3కి వస్తే ఇంకేముంది? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి దేవుని యందు ఫలించాలా. దేవుని యందు మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. ఈనాడు విశ్వాసులమే కానీ ఏమి లేదు, విశ్వాసం లేని వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యందు నీకు విశ్వాసం అనే ఫలము మన జీవితంలో ఉండాలా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుడు. ఆయన సాత్వికము మనము కలిగిన వారమై దేవుని ఎడలో చూపించాలా. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడు ఎంత నిగ్రహ శక్తి కలిగిన వాడుగా ఉన్నాడో మనం అలాగనే ఉండాలా. కాబట్టి ఈ 3 వ్యక్తిగతంగా మనలో 3 ఫలించాలా. 2వది ఇతరులలో ఫలించాలా. 3వది దేవుని యందు ఫలించాలా. అది దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. కాబట్టి మొట్టమొదటిగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుని కలిగి ఉండాలా. యేసు ప్రభుని నీ హృదయంలో కలిగి ఉండాలా. యేసు ప్రభుని నీ హృదయంలో కలిగి ఉన్నట్టు నీకు నిశ్చయత ఉందా? అయితే ఈ మధ్యాహ్న కాలం యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలని ఆయన తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి జ్ఞాపకం చేసుకో. 2వది 128వ కీర్తనలోకి మనం వచ్చినట్లయితే యేసు ప్రభునందు మన కుటుంబము ఫలించాలంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభులోకి నువ్వు వచ్చినావు అనుకో, యేసు ప్రభు నీతో ఉన్నాడు అనుకో, యేసు ప్రభుతో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఫలించే వ్యక్తివిగా ఉంటావు. 2వదిగా నువ్వు ఫలించాలంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము ఆడ 6వ వచనము, 7వ వచనము, 10వ వచనములో ఫలించాలంటే మనం ఏం చేసి ఉండాలనేది రాయబడింది. చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల కాబట్టి 2వది మనం ఆయన యందు నిలిచి ఉండాలా. ఫలించాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలా. చాలామంది యేసు ప్రభును నమ్ముతారే కానీ ఆయన యందు నిలిచి ఉండలేని సందర్భంలో చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో వచ్చే అవమానములు, నిందలు, కష్టములు, బాధలు, విమతములు, అనేకమైన పరిస్థితులలో దేవుని యందు నిలవలేని వారంగా ఉంటున్నాం. కాబట్టి చూడండి, ఒక చెట్టు ఇక్కడ నాటిన తర్వాత అది అక్కడే ఏం చేయాలా? ఉండాలా. ఒక వారం తర్వాత పెరిగి నాటండి, వస్తుందా? ఎక్కడ నాటినమో అక్కడ ఏమై ఉండాలి? అది నిలిచి ఉండాలా. 2వది ఫలించాలంటే మనం నిలిచి ఉండాలా. బైబిల్ గ్రంథంలో నిలిచి ఉండే దాని గురించి ఎన్నో సంగతులు ఆయన రాస్తూ వస్తాడు. కాబట్టి కుటుంబముగా భర్త, భార్య, పిల్లలు ఫలించాలంటే యేసు ప్రభుల వారిలో నిలిచి ఉండాలా. ప్రార్థనలో నిలిచిండు, ఆరాధనలో నిలిచిండు, విశ్వాసములో నిలిచిండు, ప్రేమలో నిలిచిండు, ఆతిథ్యమిచ్చే విషయంలో నిలిచిండు. బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు రాయించాడు. కాబట్టి 2వది మన జీవితంలో ఫలించాలంటే నిలిచి ఉండాలనేది దేవుని యొక్క వాక్యము రాస్తా ఉంది. ఇది నిలిచి ఉండేది ఏం చెప్పబడుతుందంటే, బోయాజ్ అంటాడు రూతుతో, ఏమంటాడు? నా కుమారి, వేరే పొలములోనికి నీవు వెళ్ళద్దు, ఇక్కడనే నీవు నిలిచి ఉండుమంటాడు ఋతు గ్రంథంలో. కాబట్టి ఋతు గ్రంథంలో చూస్తే ఆ మాట యేసుక్రీస్తు ప్రభుల యొక్క వంశములోకి వస్తూ వచ్చినారు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎక్కడ నిన్ను నాటినాడు అది మనం చదివాం కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో ఇంకో చోట రాయబడింది, మిమ్మల్ని నేను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చి నాటి తిని అంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇట్లు ప్రభాకర్, కవిత, ఆ బిడ్డ వారు ఫలించాలంటే మొదటిది వారి హృదయము దేవునికి ఇచ్చిన వారుగా ఉండాలా. 2వది వారు దేవునిలో నిలిచి ఉండాలా. నీ పిల్లలను కూడా అలాగన ఆత్మీయంగా నువ్వు పెంచుతూ వచ్చినప్పుడు కుటుంబము ఇతరులకు ఎట్లా కనబడుతుందంటే ఫలించే వారిగా కనబడుతూ వస్తుంది. 3వ సంగతి నేను త్వరగా చెప్తున్నాను, చూడండి. యోహాను రాసిన సువార్త
15వ అధ్యాయం 7వ వచనం చదువునైనా 15:7. సో మొదటిది దేవుని యందు నిలిచి ఉండాలా. రెండవది ఆయన మాటల యందు మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలా. దేవుని మాటలు. మీ మాట అవునంటే అవును, కాదంటే చెప్పండి కాదు. ఇవి రెండింటికి మించి మాట్లాడితే ఎక్కడి నుండి వచ్చిందంట? దుష్టుని నుండి, సాతాను నుండి. బాగా గుర్తుపెట్టుకో. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాటల యందు మనం నిలిచి ఉండాలా. అనేక సందర్భాల్లో దేవుని మాటలలో మనం తప్పిపోతున్నాం. దేవుని మాటలలో మనం నిలిచి ఉండలేకపోతున్నాం. దేవుని మాటలు మన హృదయంలో లేవు. మన హృదయముల నుండి ఏ మాటలు వస్తున్నాయో, నువ్వు ఉప్పు నీరు బోరింగ్ కొడితే ఏం నీరు వస్తాయి? ఉప్పు నీరే వస్తాయి. ఆ మంచి బోరింగ్ నీళ్ళు కొడితే ఏం నీళ్ళు వస్తాయి? మంచి నీళ్ళు వస్తాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటిది ఫలించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలా. రెండవది ఫలించాలంటే ఆయన మాటల యందు నిలిచి ఉండాలా. మూడవది ఫలించాలంటే అదే 10వ వచనం 15:10. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలా. బాగా గుర్తుపెట్టుకోండి. 3 ఉన్నాయి ఇక్కడ. మొదటిది దేవుని యందు మీరు నిలిచి ఉండాలా. రెండవది ఆయన మాటల యందు నిలిచి ఉండాలా. మూడవది ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలా. అప్పుడు మీరేమవుతారు? ఫలిస్తారు. ఒక చెట్టు ఎక్కడ నాటబడితే అక్కడ అది ఫలించేదిగా ఉంటుందో అలాగున. ప్రియ సోదరుడా, సహోదరి, 128వ కీర్తన 3వ వచనం ప్రకారం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంటే మీ కుటుంబం ఈ ద్రాక్షవల్లికి ఉండే అద్భుతమైన 5 అంతల 6 అంతల యొక్క అనుభవం మీ కుటుంబంలో ఉండాలంటే మీరు దేవుని యందు నిలిచి ఉండాలా. దేవుని మాటలు మీ యందు నిలిచి ఉండాలా. దేవుని ప్రేమ మీ యందు నిలిచి ఉండాలా. ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను 12:24 చదువునైనా. ఫలించాలంటే ఏం చేయాలా? ఫలించాలంటే ఏం చేయాలా? భూమిలో ఇత్తబడే ఇత్తనం ఏం కావాలా? చావాలా. చచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఫలిస్తుంది. ఆత్మీయంగా, కుటుంబముగా మనము మన పిల్లలం చనిపోయిన స్థితిలో మనం ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. ఆ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఎలాగో ఫలిస్తుంది. అది చచ్చిన ఎడలనే ఏమవుతుందంట? ఫలిస్తుంది. మన జీవితంలో మనలను చంపేది ఏంటంటే, అంటే ఒక దైవికమైన స్థితిలోకి మనల్ని తీసుకుని వచ్చేది ఏంటంటే సిలువ. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే సిలువ కార్యం మనలో జరగాల. సిలువ కార్యం మనలో జరగాల. సిలువ మెడలో వేసుకుంటారు కానీ, ఇంటికాడ పెట్టుకుంటారు కానీ, కార్లకు పెడతారు కానీ మనము సిలువ వేయబడిన అనుభవంలో ఉండాము. ఈ సిలువ అనేది చనిపోతుంది. పౌలు అన్నాడు, లోకమునకు నేను, నాకు లోకమునికి ఏమైనా అన్నాడు? సిలువ వేయబడ్డాను. రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, మేము కానీ మీరు కానీ ఎవరమైనా కానీ సిలువ వేయబడిన అనుభవంలో వెళ్ళినప్పుడు ఫలించే యొక్క స్థితిలోకి వస్తాం. మన జీవితంలో సిలువ కార్యం జరగాలి. వేటికి జరగాల? బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. ఈ సిలువ అనేది ఏటికి మనము చనిపోయిన స్థితిలో ఉండాలంటే మొట్టమొదటిగా ఇక్కడ రాస్తాడు, స్వయమునకు చావాలా. స్వయమునకు ఏం కావాలా? చావాలా. మన జీవితంలో స్వయం, దీనికి మనము చనిపోయిన వారముగా ఉండాలా. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందిలో ఇది స్వయం అనేది చావలేదంటే సిలువ కార్యం జరగల. తర్వాత రెండవదిగా మనం చూస్తే శరీరమునకు చావాలా. సిలువ శరీరమును చంపుతుంది. దినము నేను సిలువ వేయబడుతున్నానని పౌలు చెప్తాడు. మూడవది లోకమునకు చావాలా. లోక ఆశలు, లోక కోరికలు, లోక ఇచ్ఛలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చినారు కానీ వారిలో నుండి ఏం పోలా? ఐగుప్తు పోలా. ఐగుప్తు కోరికలు,
ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క ఇచ్చలు వారిలో ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్వయం, తర్వాత రెండవది శరీరం, మూడవది లోకం. సిలువ వేయబడిన అనుభవంలో ఉంటేనే ఫలించే వ్యక్తిగా ఉంటాడు, లేకపోతే ఫలించలేడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫలించే అనే దాని గురించి మీకు నేను ఆ అంశమును తీసుకొని వస్తున్నా. అందుకే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుండాలా. దేవుడు అలాగన కోరుకుంటున్నాడు, దేవుడు అలాగన ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొదటిది, మన జీవితంలో యేసు ప్రభువును హృదయంలో చేర్చుకో, నువ్వు ఫలించే వ్యక్తివిగా ఉంటావు. చేర్చుకున్న తర్వాత రెండవది, ఆయనలో నువ్వు నిలిచి ఉండు, నువ్వు ఫలించే వ్యక్తివిగా ఉంటావు. ఆయన యందు నిలిచి ఉండు, ఆయన వాక్యమందు నిలిచి ఉండు, ఆయన ప్రేమ యందు నువ్వు నిలిచి ఉండు. ఐదవదిగా, నువ్వు గోధుమ గింజ వలె భూమిలో పడి చావాల. సచ్చినోని మీద తీసుకుపోయి రాయేయండి, లేస్తాడా? లేస్తాడా? ఒక ఆరాధన చేసింది, ప్రభువా సచ్చిన కుక్క వంటి దానినైనా నన్ను నువ్వు ఎంత బ్రతికించి రక్షించావు ప్రభువా అని ఆరాధన చేసింది. చేస్తే సాలమోను తోడు పోయినోడు ఏం చేశాడంటే, ఓ సచ్చిన కుక్క, అక్క ప్రైజ్లాడి ఇటు రాక్క అన్నాడంట. హే, నన్ను సచ్చిన కుక్క అంటావాను? అక్క నువ్వే కదక్క ఆరాధన చేసింది నువ్వే కదక్క. చావలేంగా అనేకమైన వాటికి మనం చావలే. ఆయా సందర్భంలో స్వయం కనబడతా ఉంది, శరీరం కనబడతా ఉంది, లోకం కనబడతా ఉంది. సచ్చిన స్థితిలో ఉంటేనే ఫలించే వారంగా ఉంటాం. ఫలించినప్పుడే దేవునికి ఏంటి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభాకర్, కవిత మీ కుటుంబం ద్వారా, మీ బిడ్డ ద్వారా, ఇంకొక బిడ్డనిచ్చిన మీ కుటుంబం ద్వారా దేవునికి ఏమి రావాలా? మహిమ రావాలా. వారు దేవుని మహిమ కొరకు జీవించిన వారయ్యా. కాబట్టి మీరు ఫలించడం ద్వారా నా శిష్యులు అంటాడు కదా, ఉందా లేదా వాక్యంలో? కాబట్టి ఫలించేవారు ఆయన శిష్యులు, ఆయన బిడ్డలు. బాగా గుర్తుపెట్టుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి షారోనును మీరు భారంగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాల. ఆ బిడ్డకు ఫస్ట్ నేర్పించేది, శిక్షించేది టీచింగ్ అండ్ కోచింగ్, అంతేనా? కరెక్టేనా? ఏమండి మాస్టర్ గారు, ఏం చేయాలా? తల్లిదండ్రులే ఫస్ట్. ఎవరు? తల్లిదండ్రులే. మనం ఇంట్లో బిడ్డకు నేర్పించేది, శిక్షించేది, ప్రతిదీ అన్నీ నేర్పించేది తల్లిదండ్రులే. తర్వాత బయట టీచర్లు. చాలామంది ఏం చేస్తారంటే, ఇంట్లో సరిగా పిల్లలు చెప్పుకున్న పోయి టీచర్ల మీద ఏరుస్తూ ఉంటారు. మా దినాల్లో ఈ దినాల్లో కొట్టమని చెప్పు, కొట్టే అధికారం లేకుండా పోయింది. మా దినాల్లో ఇట్లా గుండి పెట్టుకొని మేము కాలేజీకి, స్కూల్కి పోతే ఒక మాస్టర్ వస్తాడు మాకు, ఇంగ్లీష్ మాస్టరు. ఇక్కడ గుండి లేకపోయినా ఫినిష్ అన్న పెట్టుకోవాలా, లేకుంటే కంపపుల్లో ఉంటుంది చూడు, ఆ కంపపుల్లోనైనా తీసి పెట్టుకోవాలా. ఆయన వస్తానంటే మాకు ఇది పడిపోద్ది. అంత భయపడుతూ వచ్చిన మేము చదువుకునే దినాల్లో. ఇక్కడ గుండె లేకపోతే ఇట్లా పట్టుకొని, గొంతుకాయ పట్టుకొని ఇట్లా పైకి లేపుతాడు, పైకి లేపి ఇట్లా వేస్తాడు. ఈ దినాల్లో కొడతానే ఎవరు పరిగెత్తారు స్కూల్ కాడికే? పుట్టించుకున్నా మేము కొట్టలే, నువ్వు కొడతావా? ఎవడిచ్చుడు నీకు అధికారం? ఇట్లా అయిపోయింది ఇప్పుడు కథ అంతా. పిల్లలను కనడము గొప్ప కాదు, కానీ పిల్లలను పెంచడము చాలా అద్భుతమైంది. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, ఇక్కడ వచ్చిన బిడ్డలారా, నేను ఒక్కటే చెప్తున్నా, దేవుని యొక్క బైబిల్ పట్టుకొని. మా నాయన భయంకరమైన త్రాగుడుబోతు, జమ్మలమడుగు సిరిగాపల్లె గ్రామం, గుల్లకుంట శివారెడ్డి గారితో తిరిగేవాడు. మా నాయన చనిపోయినాడు. అయితే 12 మందిలో మేము ఎప్పుడు మా తల్లి ప్రార్థన చేసేది మా చెవులారా మేము విన్నాం. ఈ దినానికి నిన్న పోయాం. 85 సంవత్సరాలు మా అమ్మకు, క్షమించు 98 సంవత్సరాలు. నిన్న కూడా మా అమ్మతో ప్రార్థన చేసుకుంటే వీడియో కూడా తీర్చరే, వీడియో తీరమ్మ జయమ్మ ప్రార్థన చేసేది అని చెప్పిన. ప్రతిరోజు మా అమ్మ ప్రార్థన చేసేది, ఏడ్చి కన్నీటితో. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను అన్న, వయసు వచ్చిన తర్వాత, అమ్మ మేము ఏం పాపం చేస్తున్నాం, తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, అదే మందిరానికి వెళ్తున్నాం, కసునొగుతున్నాం, సాపలు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఏంటికమ్మా నువ్వు ఇట్లా ఏడ్చి తెల్లారుజామున లేచి ప్రార్థన చేస్తావంటే, మా అమ్మ చదువు రాకపోయినా మా అమ్మ చెప్తూ వచ్చింది,
యోబు తన పిల్లల కొరికే అరుణోదయమున లేచి బలులు అర్పించినట్లుగా నా బాధ్యత నేను చేయాలి నాయన అన్నది. దేవుని బిడ్డలారా, అందుకే ఈనాడు 5 మంది మా కుటుంబంలో దేవుని సేవకు, అందరూ కోడళ్ళు, అల్లుళ్ళు, మొచ్చినోళ్ళు అంతా దేవుని నమ్మి ఆరాధిస్తూ ప్రభువులలో పాలు పొందుతూ నమ్మకముగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, తల్లిదండ్రులముగా బిడ్డల కొరకై మనము కన్నీటితో ప్రార్థన చేసి పెంచాలా. చూడండి, ఒక మాట మొదటి రాజుల గ్రంథం మీకు చదివి వినిపించేసి నేను ముగిచ్చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు. తన కుమారుడు ఎవరు? సొలొమోను. చూడండి, ఈనాడు తల్లిదండ్రులమైన మనము దైవికముగా మనము మంచి ప్రవర్తన కలిగి జీవించిన ఎడల, ప్రవర్తించిన ఎడల మన పిల్లలు అదే మార్గములో వస్తారు. తల్లిదండ్రులే మనము వారికి మార్గం, మోడల్, మాదిరి. వాడు ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడో ఒక్క మాట అనవు. ఆ పాప ఎక్కడికి పోయి వస్తుందో ఒక్క మాట అనవు. వీనికి పెళ్ళి అయింది, బిడ్డ పుట్టింది, ఇప్పుడు సేవకురాలు నా భార్య, డ్యూటీ నుంచి వాడు కరెక్ట్గా ఇంటికి పోయినాడా లేదా, లేదంటే ఇంకెక్కడ పోయినాడు ఏంటి ఫోన్ చేస్తుంది. ఏంటికే నువ్వు చేయడము, వానికి పెళ్ళి అయింది వదిలేసేయి, ఇంకా 2 పచ్చులు ఎట్టన్నా పోని, ఫోన్ చేసేది ఎందుకు? బాధ్యత. సెల్లులు ఒత్తుకుంటున్నా కూడా మేము అరిసేదే, ముందు సెల్లు అక్కడ పక్కన పెట్టంటాం. తల్లిదండ్రులు నేర్పించే విధానం ఉంది. నేటి దినాల్లో బాల్య దినములు ఎందే బిడ్డలకు నేర్పించక పెద్దవారైనప్పుడు, చెడిపోయినప్పుడు ఎంటికలు పెరుక్కుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. మా బిడ్డలు మా మాట వినడం లేదని ఎంతమంది మాకు వచ్చి ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు కోకొల్లగా ఉన్నారు. తల్లిదండ్రులారా, ఈ చిన్న బిడ్డ బర్త్డే సందర్భంగా ప్రేమతో నేను మీకు చెప్పేది ఏంటంటే, మనము ఆ బిడ్డను పెంచే విధానం తల్లిదండ్రుల దగ్గరే ఉంది. కాబట్టి దావీదు సొలొమోను విషయంలో దేవుడు ఇక్కడ చెప్పగలుగుతున్న మాట, బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మంచిగా ఉంది, అదే ప్రవర్తనలలో పిల్లలు కూడా వెళ్ళారు. రెండవది, కొంతమంది తల్లిదండ్రులు చెడ్డ ప్రవర్తనలలో వెళ్ళారు, వారి పిల్లలు కూడా అట్లే వెళ్ళారు. మీకు రెఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకొని చదువుకోండి. టైం లేని కారణం బట్టి నేను ముగించబోతున్నా. మొదటిది, ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్యా వలె దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినాడు. ఉజ్జియా అనే వ్యక్తి తన తండ్రి అమజ్యా మంచి యథార్థంగా ప్రవర్తించినాడు. ఆ ఉజ్జియా కూడా తన తండ్రిలాగానే ఏమైనాడంట? ప్రవర్తించినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:3 నుంచి 4 వరకు 27 2వ వచనములో ఉంది. మీరు చదువుకోండి. నేను ఎక్కువగా మీకు బోధించను, ఎందుకంటే సమయ సందర్భం బట్టి వెళ్తున్నా. రెండవది, యెహోషాపాతు తన తండ్రి అయిన ఆసా వలె దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించెను. చూడండి, అనుకూలముగా ప్రవర్తించెను. తన తండ్రి దేవుని దృష్టికి ఎలాగున ప్రవర్తించినాడో యెహోషాపాతు అలాగనే ప్రవర్తించినాడు. అది మొదటి రాజుల గ్రంథం 22:42-43లో రాయబడింది. మూడవది, యోతాము తన తండ్రి అయిన ఉజ్జియా వలె దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించెను అని రాయబడింది. ఈ మంచి ప్రవర్తనలో వారి తండ్రి ఎలాగో ప్రవర్తించాడో యోతాము కూడా అలాగనే ప్రవర్తించాడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 32 నుంచి 34 వరకు, 22వ దినవృత్తాంతములు 29-32. చాలు, 3 సంగతులు చెప్పిన. తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తించారంట? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినారు,
దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించినారు, దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించినారు. మనం అలా ప్రవర్తిస్తున్నామా? 3 సంగతులే. 3 సంగతులు. తల్లిదండ్రులు చెడ్డగా ప్రవర్తించినారు, పిల్లలు అదే మార్గంలో పోయినారు, పిల్లలు కూడా అదే మార్గంలో పోయినారు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, చూడండి. ఆ తండ్రి వలె పాపమును అనుసరించి నడిచిన నాదాబు, తల్లిదండ్రుల వలె పాపమును అనుసరించిన నాదాబు. బాగా గుర్తుపెట్టుకోండి. అది 1 రాజుల గ్రంథం 15, 25, 26లో రాయబడింది. రెండవది, అమజ్య తన తల్లిదండ్రుల వలె చెడు ప్రవర్తన కలిగిన వారు. తల్లిదండ్రులు చెడు ప్రవర్తించింటే అమజ్య కూడా అలాగనే ప్రవర్తించినాడు. మూడవది, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అహజ్యా తల్లి అతనికి నేర్పుతూ వచ్చెను. వా, తల్లే నేర్పించిందంట. చూడండి, ఇక్కడ రాయబడింది 2వ దినవృత్తాంతములు 22:3. ఈనాడు మన జీవితంలో తల్లిదండ్రులంగా ఏ ప్రవర్తన కలిగి ఉన్నాం, ఏం నేర్పిస్తున్నాం, ఎలాగున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. సొలొమోను తన తల్లి యొక్క అడుగు జాడులలో చక్కగా ప్రవర్తించుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలా ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను నడవాలా. ఒకరోజు ఈ మాట చెప్పి ముగించేస్తున్నా. కారులో వెళుతున్నారు, డాడీ కొడుకు ఇద్దరు కారులో వెళుతున్నారు. ట్రాఫిక్ లైట్ పడింది, వాళ్ళ డాడీ చూసుకోలే, పాస్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు, అతను ఏం చేసినాడు, పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఈయన ఏం చేసినాడు, జేబులో నుంచి ఆయనకు లంచం ఇచ్చేశాడు, డబ్బు ఇచ్చేశాడు, పంపించేశాడు పోలీస్. ఇది ఎవరు చూస్తున్నారు? కొడుకు చూస్తున్నాడు. ఒకానొక దినము ఏమైందంటే, అంటే తల్లిదండ్రులు ప్రవర్తించిన విధానంలో ప్రవర్తిస్తారనే దానికి నేను చెప్తా ఉంటున్నాను. వీనికి ఎగ్జామ్ టైం వచ్చాయి, ఎగ్జామ్ రాస్తున్నాడు. మంచిగా కాపీలు పెట్టుకొని రాస్తా ఉన్నాడు. రాస్తా ఉంటే ఆ యొక్క చెకింగ్ చేసేవారు ఎవరన్నా వస్తారు కదా, అధికారులు, ఆ స్క్వాడ్ వచ్చింది, చెకింగ్ చేసింది. వీడు కాపీ కొడుతున్నాడు, వాని పేపర్ మీద ఇని ఈ విధంగా చేస్తున్నామని రాసేసి తర్వాత ఆయన అబ్బాయిని పంపించారు ఇంటికి. పంపిస్తే ఇప్పుడు ఏం రా, పరీక్ష బాగా రాసినావు అన్నాడు వాళ్ళ డాడీ. కాదు డాడీ, బాగా రాసిన సంగతి పక్కన పెట్టు, నేను కాపీ కొడతా ఉన్నాను, స్క్వాడ్ వచ్చింది, ఇట్లా పట్టుకున్నది, ఇట్లా చేసింది, మా డాడీ పోదాము, ప్రిన్సిపల్కి కొంత డబ్బు ఇస్తూ అని అంటున్నాడు. ప్రిన్సిపల్కి ఏమి ఇస్తూ అంటున్నాడు చెప్పండి? డబ్బు ఇస్తూ అంటున్నాడు. చూడండి ఎందుకు, వాళ్ళ డాడీ ఆ ట్రాఫిక్ పోలీస్ ఆయనకి ఇచ్చింది చూసిన దాన్ని బట్టి ఈ వ్యక్తి ఆ మాట అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, రే బుద్ధి ఉందా, తెలివి ఉందంటే నాకేడొస్తుంది డాడీ బుద్ధి, ముందు నీకు వస్తే కదా నీ నుండి నేను నేర్చుకునేది. ఆ రోజు ట్రాఫిక్ లైట్ పడింది, చూసుకున్నావో లేదో, వెళ్ళావు, పట్టుకుంటే లంచం ఇచ్చి నువ్వు వచ్చేసినావే, ఈరోజు నేను అదే చేస్తే తప్పేముంది డాడీ, వెళ్ళి డబ్బు కట్టు, మళ్ళీ రాస్తా. చూడండి, ఓ తల్లిదండ్రులారా, మన విషయంలో పిల్లలు ఎంతో జ్ఞానం కలిగిన వారు చూడగలుగుతూ వస్తారు. కనడం గొప్ప కాదు, కానీ పెంచేది చాలా గొప్ప. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ముగించక ముందు ఆ కవిత ప్రభాకర్ గారు షారోన్ను ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలా. ఇది నువ్వు ఇచ్చిన బిడ్డ బహుమానంగా నీ కొరకు మేము పెంచుతున్నాం. అలా ఉన్న ఆ బిడ్డ పెరగాలంటే, నేటి దినంలో తల్లిదండ్రులకు మంచి కిరీటం ఆ బిడ్డ తేవాలంటే, మీకు తల్లిదండ్రులకు ఘనతను తీసుకొని రావాలంటే, విలాప వాక్యంలో రాయబడింది, అరుణోదయమున లేచి బిడ్డల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా మీరేం చేయాలా? ప్రార్థన. అదొక్కటే మీరేం చేయాల్సిన అవసరంలా. ఆ ప్రార్థనే పిల్లలకు పాచికములే పట్టుకుంటాయి. ఆ ప్రార్థనే పిల్లలను కాపాడుతుంది. ఆ ప్రార్థనే పిల్లలను దైవికముగా ప్రభు కొరకై మీకు మంచి కిరీటమును ఘనతను తీసుకొని వచ్చేదానికి వస్తాయి. నేటి దినంలో ఈ కన్నీటి ప్రార్థన ఉందా?
అన్న బిడ్డ కొరకే ఏం చేసింది? కన్నీటితో ప్రార్థన చేసింది. బిడ్డను ఎక్కడ వదిలింది? ఎక్కడ వదిలింది చెప్పండి. ఈనాడు మన బిడ్డలు ఎక్కడున్నారు? వాడు బజార్లో ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడ ఆడుకో ఏమన్నావు కానీ మందిరంలో ఉంటేనే అప్పుడే కేకలు పెడతావు. ఏం రా, ఏం చేస్తున్నావు? ఇడా ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? పందులు కాస్తున్నావా? కుక్కలు కాస్తున్నావా? ఏం పనింది ఇక్కడ? ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నా బిడ్డలు ఏం దైవికంగా పెరుగుతారు. నేను మూడు నేర్చుకునేది. పని లేదా? ఇల్లు. ఇంటికాడ ఊరుకున్నానా? మందిరం. దైవ సేవకులు మా సంఘంలో సేవ చేసిన వాళ్ళు పేర్లు చెప్తా పోయి మీరు అడగండి, పలాని సుజానమ్మ కొడుకులు ఎక్కడున్నారు అనేది. సమూయేలు దేవుని మందిరంలో ఉంటూ వచ్చినాడు. దైవ సన్నిధిలో పెరుగుతూ వచ్చినాడు. దైవ సన్నిధిలో దైవ స్వరమును వింటూ వచ్చినాడు. బిడ్డ షారోన్ను మీరు అలాగున దేవుని కొరకై పెంచాలని మేమెంతో ప్రాధేయపడుతున్నాం. కాబట్టి 128:3 నీవు నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె, నీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఆశీర్వదింపబడాలా, ఫలించబడాలా, దీవించబడాలనే దేవుడి ఎంతో ఉద్దేశం. ఈ మొదటి బర్త్డేలో మా యొక్క ప్రార్థన కూడా అదే. అట్లు దేవుడు మీ కుటుంబాన్ని చేరువచ్చిన మనలను, మన పిల్లలను కూడా ఇప్పటి నుంచి అయినా దైవికమైన విధానంలో వారిని పెంచాలా. పెంచేది గొప్ప సంగతి. రేపు అంటారు, ఎవర్రా వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఎవరికి పోతుంది? తల్లిదండ్రుల దగ్గరికి పోతుంది. అవునా కదా? కన్న తల్లి ఎవర్రా నాయన, కన్న తండ్రి ఎవర్రా అంటారు. అంతకంటే కావాలన్నా మనకు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము బహు జాగ్రత్తగా బిడ్డలను ప్రభు కొరకు పెంచి, దేవుని కొరకు ఫలించేటట్లుగా పెంచి, ఆ ఆశీర్వాదంలో దేవుని ఆశీర్వాదంలో ఆ బిడ్డ పొందినట్లు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సామెలను ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సర్వాధికారం కలిగిన తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, సర్వశక్తి గల నామమున తండ్రి మీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంచున్నాము. విలువైన సమయము, వాక్యపు సమయము తండ్రి మీరు మాకు అనుగ్రహించినకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంచున్నాము. భయముతో కూడిన భక్తిని లోకములో మేము కలిగి ఉన్నప్పుడు దయల ప్రభువా కుటుంబము దీవించబడుతుంది, పిల్లలు దీవించబడతారు. వారి గొప్పవారిగా మీరు చేసే దేవుడుగా నిరంతరులకై తండ్రి మీకు స్తోత్రములు. ఆదికాండం 1:28 ఈ యొక్క ఉన్నతమైన ఉద్దేశం, మీరు కలగజేసిన మీ ప్రజలైన వారిని మీరు ఆశీర్వదించాలని ఆదిలో ఆదాము అవ్వలను వారితో మాట్లాడుతూ వచ్చినారు. మీ పైన ఫలించి మీరు అభివృద్ధి పొందండి అని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఈ సమయంలో తండ్రి ప్రభాకరు, కవిత వారికి ఇచ్చిన మొదటి బహుమానంగా మరి షారోను మీరు అనుగ్రహించేందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంచున్నాం. ప్రభా బిడ్డను వారు మీ అందరి భయభక్తులు కలిగిన మార్గంలో, శ్రేష్టమైన సరళ మార్గంలో ప్రభా బిడ్డ మీకు పరిచర్య చేయనట్లుగా పెరిగి పెద్దదై ప్రభా షారోను పొలములో ఒక పచ్చని పొలము వలె ప్రభా ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో ఆ బిడ్డ ఫలించినట్లుగా, పచ్చదనము ఆ బిడ్డ యొక్క జీవితంలో ప్రభా నిండుగా ఉండునట్లు మీ సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మార్కు 10:16 ఆ బిడ్డలనెత్తి కావుగలించుకొని వారి మీద చేతులుంచి వారిని మీరు ఆశీర్వదించున్నారు. ప్రభా షారోను కూడా మీరు దీవించండి తండ్రి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. మనుషుల దయలో ప్రభా అంతకంటే ప్రాముఖ్యంగా మీ దయలో బిడ్డ వర్ధిల్లినట్టుగా బుద్ధి అందు, జ్ఞానమందు ప్రభా మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రభా మరి తల్లిదండ్రులు పెంచగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబము మరి ఆనందన్న, కుమారక్క వారిని కూడా మీరు కరుణించండి, ఆనందక ఆరోగ్యం దయచేయండి, కుమారక్కను బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగనే తండ్రి మరి బాలసేవని స్థిరం మా పిల్లలు కుటుంబంగా రాగలినందుకే స్తోత్రం. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభు అరుణ, జోయల్ వారిని కూడా మీరు తీసుకువచ్చారు, మీకు స్తోత్రములు. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగనే మా ప్రియమైన తండ్రి వారి ప్రియుడు రాజును బట్టి స్తుతిస్తున్నాము.
రాజును కూడా మీరు బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేతున్న వివాహ విషయంలో సహాయం చేయండి. చేరి వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, మరి ప్రభా సంఘం అంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక్కడ మరి ప్రభా మరి సాల్మోన్న సహోదరి పిల్లల కుటుంబం మీరు వాడుకుంటున్నందుకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి సేవను దీవించండి, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, బయటి ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యము విన్నారు తండ్రి. ప్రతి వారి హృదయంలో నా తండ్రి మీ అందరూ భయభక్తులు కలిగి మీ చేత చేరువచ్చిన ప్రతి ఒక్కరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, మీ దయగల హస్తాలకు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ ఆశీర్వదించి దీవించమని, ముందున్న సమయం సహవాసాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభాకరు మరి తల్లిని బట్టి స్తోత్రం. ఆమెను కూడా తన వృద్ధాప్యంలో ఉంది కాపాడము. తన కుటుంబ పక్షంగా వచ్చిన ప్రభు కుటుంబాలన్నింటిని బట్టి స్తోత్రం. వారిని కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. కృపకు అప్పగించుకుంటూ మా రక్షకుడు యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కేక్ తీసుకురండి. సమయంలో పాట పాడుతుంటాము. రండి నా బాలసమ్మన్న. పాట సంఖ్య చూడండి. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి. పాట సంఖ్య 531. 531 పాడుతున్నాం. సమయంలో తీసుకొని వస్తారు, ఖాళీగా ఉండకుండా. 531 పాడుకుందాం. తర్వాత ఇంకో పాటల పుస్తకంలో 525 అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి అనే పాట పాడుకుందాం. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి, నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపముగను, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకిష్టులముగ బ్రతికి, నీకిష్టులముగ బ్రతికి, దీవెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగ బ్రతికి, దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి, నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచి, శాపమును దూరపరచి, సర్వము క్రొత్త చేసే, శాపము దూరపరచి, సర్వము క్రొత్త చేసే. అద్భుత దీవెనలు ప్రభువా మాపై, నిధు ప్రేమాపారము
ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి లోకము నుండి వేరై సిలువా ప్రార్థన మా ప్రేమగల తండ్రి వందనములు స్తోత్రములు నాయనా ప్రభాకరు కవితమ్మకు ప్రార్థిస్తున్నాం. ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలము నుండి షారోను రోజాను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డ తల్లి గర్భములో నుండి బయలువెడినది మొదలుకొని సంవత్సరం అంతా నువ్వు కాపాడినావు. ఈరోజు బర్త్డే సందర్భంగా పుట్టిన దినము సందర్భంగా కేక్ కటింగ్ చేస్తుండగా ఆ కేక్ కటింగ్ ఏ విధంగా సౌందర్యంగా ఉందో ఆత్మీయమైన సౌందర్యము బిడ్డకు దయచేయండి. ఆ కేకు టేస్ట్గా ఎలాగుందో ఆ బిడ్డ మాదిరికరంగా అలాగనే ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన అండి. ప్రార్థన చేస్తా అంటే మీరు మళ్ళీ చెప్తా కదా. ఆ విధముగా ఉండుటకు ఈ బిడ్డను దీవించండి, ఈ బిడ్డను ఆశీర్వదించండి. ప్రభా కనికరించు నాయనా, మీరు కృపను చూపి 128 ప్రకారంగా వారిని ఆశీర్వదించు దేవా. 44 యెషయా 3:4 వచనం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. ఈ బిడ్డను ఆశీర్వదించు, వారిని ఫలింపచేయమని ఈ కేక్ కటింగ్లో తోడుగుండమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాడ చెప్పు నాయనా. లోకము నుండి వేరై సిలువను మోయవలెను లోకము నుండి వేరై సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవజలమును పొంది ఉండు పాట ఉండు కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే అని పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే to dear Sharon. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear Sharon. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Sharon. Many greetings to you. May long life to you. May long life to you. May long life to dear Sharon. May long life to you.
ఓకే, ప్రభాకర్ అన్న వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. వచ్చిన బంధుమిత్రులకి, సామ్యుల్ పాస్టర్ గారికి, సామ్యుల్ అంకుల్కి ఫ్యామిలీకి, సామ్యుల్ పాస్టర్ గారికి ఫ్యామిలీకి, అందరికీ దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఫస్ట్ బర్త్డే పాపది. మరి ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసిన బావకు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయనకు కూడా దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శేఖర్ బావ మరి వంట వంట చేయడానికి రాజు, అందరూ మా బావమరిది, బంధుమిత్రులు అందరు కష్టపడ్డారు. అందరికీ దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ భోజనాలు చేసి పాపకు దీవెనలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మరి మా అత్తగారికి, మామగారికి, మా అమ్మకి, మరి మా అత్తలకు, మామలకు, బాబాయిలు అందరు ఉన్నారు ఇక్కడ, చిన్నమ్మలు అందరూ వచ్చారు. పాపకు మీ దీవెనలు, బ్లెస్సింగ్స్ మరి ఉండాలని దేవుడి పేరిట మీకు వందనాలు చెల్లిస్తాం. సెలవు తీసుకుంటాం. భోజనాలు అందరికి సిద్ధపరిచాం. అందరూ భోజనం చేసి వెళ్ళాలని మేము కోరుచున్నాం. ఆఖరిగా ప్రార్థన చేసుకొని బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి తినిపించచ్చు. తర్వాత మీ గిఫ్ట్స్ ఏమైనా కానుకలు వారికి పాపకు సమర్పించాలని కూడా సమర్పించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, ఘనమైన గొప్ప దేవ, గాంభీరమైన మా దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయ దేవ, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా ప్రభు, నీ ఘనమైన శ్రేష్టకరమైన పరిశుద్ధమైన నామను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ దినం మనైనా సహోదరుడు ప్రభాకరు, సహోదరి కవితకు ప్రార్థిస్తున్నాం. ప్రేమించి వారికి ఇచ్చిన షారోను బట్టి వందనాలు. సంవత్సరం అంతా మీరు కాపాడినారు. సంవత్సరమును దయా కిరీటముగా ఆ బిడ్డకు మీరు ధరింపజేసినందులకే వందనములు, స్తోత్రములు. నాయన, దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును, జ్ఞానమందును, వయసు ఎందును ఆ బిడ్డ వృద్ధిలేదిగా చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రభా, దావీదు మహారాజు కోరుతూ వచ్చినట్లు 23వ కీర్తనలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునుగా కానీ ప్రార్థన చేసినట్లుగా మేము కూడా ఈ బిడ్డ బ్రతికిన దినములన్నీ కృపాక్షేమములు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవ, ఆశీర్వదించు, దీవించు. కూడికను మహిమకరముగా జరిగించినందుకు, కేక్ కటింగ్లో కూడా కృప చూపినందుకు వందనాలు. మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ వంట వండిన నీ దాసుని కొరకు ప్రార్థిస్తున్నాం. వడ్డించేవారు, తినేవారికి ఆరోగ్యమును దయచేయండి. వంటను కూడా పవిత్రపరచు దేవా. ఎంతోమంది పేదలు, అనాథులు, దిక్కులేని వారు, మనైనా సేవకులు, విశ్వాసులు అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా భోజనమును దయచేయమని మేము ప్రభు నీ సన్నిధిలో మొరపెడుతుంటున్నాం. ఇట్లు మీకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరు పొందినందుకై మిమ్మల్ని ఘనపరుస్తూ మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసము చేరవచ్చిన మనకును, సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ప్రభాకరు, కవిత బిడ్డ షారోనుకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి వారిని నడిపించునుగాక. ఆమేన్. పిల్లలానా ఆశీర్వదించియు బలపరచని గుమ్మము, పిల్లలానా ఆశీర్వదించియు బలపరచని గుమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము
స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామన అందరికీ వందనాలండి. ఇక్కడ మీరు కలిసేవారు కలవచ్చు.